నెల్లూరు జిల్లా కందుకూరు ఆర్టీసీ డిపో నందు జెండా ఊపి కొత్త బస్సులు ప్రారంభించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు నుండి వయా కావలి మీదుగా నెల్లూరుకు ఎక్స్ప్రెస్, కందుకూరు నుండి గుడ్లూరు మండలం అమ్మవారిపాలెం మీదుగా కావలి బస్సులు ప్రారంభించారు. గత 20 సంవత్సరాల నుండి అమ్మవారిపాలెంకు బస్సు లేదని చుట్టుపక్కల ప్రజల కోరిక మేరకు డిపో మేనేజర్ సహకారంతో ఏర్పాటు చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. జిల్లా మార్పుల తర్వాత నెల్లూరుకు బస్సు లేదని ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగిందని, ఇది ప్రజాప్రభుత్వం ఎప్పుడూ ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది అని అన్నారు. గుడ్లూరు మండలం ప్రజలు వారి ప్రాంతానికి బస్సు ఏర్పాటు చేసినందుకు ఎమ్మెల్యేను సన్మానం చేయడం జరిగింది. రాజుపాలెం, అమ్మవారిపాలెం, పెద్దారం, చింతలపాలెం గ్రామస్తులు ఎమ్మెల్యేను కలిసి చాలా సంతోషించారు. అలాగే అమ్మవారిపాలెం విద్యార్థులు కూడా గుడ్లూరు రావాలన్నా వెళ్లాలన్నా అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. ఇప్పుడైతే అలాంటి ఇబ్బందులు ఏమీ లేవని విద్యార్థులు చాలా సంతోషంగా హర్షం వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు నాగరాజు అట్లాగే మన కృష్ణా శివాజీ వీళ్ళందరూ కూడా గత 20 సంవత్సరాల నుంచి ఆ రూటుకు బస్సు లేదని చెప్పి చాలాసార్లు చెప్పడం జరిగింది. అది కూడా కాకుండా అదొక ఇబ్బందికర ప్రదేశం. దానికి కూడా హై స్కూల్ పిల్లలు చదువుకునే పిల్లలకు కూడా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈ మధ్య మొన్న హై స్కూల్గా కూడా ప్రమోట్ అయింది అడిరాజుపాలెం గ్రామం. స్కూల్ పిల్లలకు కానీ అట్లాగే పబ్లిక్ కూడా కావలి పోవాలంటే చాలా ఇబ్బందిగా ఉన్నారు. మహిళలు కానీ మామూలుగా టూ వీలర్ లేని వాళ్ళని చెప్పి 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్లో బస్సు లేదని చెప్తే డిపో మేనేజర్ గారిని అందరినీ అడిగి రిక్వెస్ట్ చేసి కంపల్సరీగా ఆ ప్రాంతంలో ఇబ్బంది పడుతున్నారని చెప్పగానే వాళ్ళు కూడా ఆర్టీసీ యాజమాన్యం కూడా సహకరించారు. ఎందుకు చెబుతామంటే ప్రజల అవసరాల కోసం డిపోకి కొంత పర్సెంటేజ్ ఏదైనా ఇబ్బంది అయినా కూడా, అంటే ఫైనాన్స్ పరంగా వర్కౌట్ కాకపోయినా కూడా మన ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉందని చెప్పి మనందరం కూడా ఒకసారి ఎందుకంటున్నామంటే ఇవన్నీ కూడా మనకైతే ఒక డబ్బులు వెసులుబాటు ఉన్న వాళ్ళకి టూ వీలర్లు ఉంటాయి. లేని వాళ్ళకి ఆటోలు లేకపోతే ఇబ్బంది పడే పరిస్థితుల్లో ప్రయాణించే దాన్ని అన్నింటినీ కూడా అధిగమించేదానికోసం ఈరోజు 20 సంవత్సరాల తర్వాత ఆ రూటుకు మళ్ళీ బస్సు వస్తుందంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. నాయకులు కూడా వాళ్ళు కూడా కంటిన్యూషన్ వచ్చినప్పుడల్లా మాకు బస్సు అంటే అక్కడ ఉండే ప్రాబ్లమ్స్ కూడా జంగిల్ క్లియరెన్స్ కానీ ఏమైనా బరమ్స్ అయినా ఉన్నా కూడా వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అదంతా కూడా క్లియర్ చేశారు. తప్పకుండా వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. అంటే మన గ్రామాన్ని డెవలప్ చేయాలంటే ఏదో ఒకటి మనం కూడా సౌకర్యం లేని ప్రదేశంలో ఎంతో కొంత సౌకర్యం కల్పించారు కాబట్టి వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల అవసరాల కోసమే పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.